హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు క్రియేషన్. ఈరోజు నా వీడియోలో డే 4000 క్యాలరీస్ డైట్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డే రెసిపీస్తో పాటు ఉంటాయి. మార్నింగ్ చియా సీడ్స్ డ్రింక్ తీసుకుంటున్నాను. ఈ డ్రింక్ యొక్క రెసిపీ మరియు హెల్త్ బెనిఫిట్స్ కావాలి అంటే సపరేట్ వీడియోలో పెట్టాను, చూడండి. ఈ డ్రింక్లో టోటల్ కార్బోహైడ్రేట్స్ 9.9 గ్రామ్స్, ఫైబర్ 4.7 గ్రామ్స్, క్యాలరీస్ 90 క్యాలరీస్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి 2 ఎగ్స్ తీసుకున్నా, మష్రూమ్, క్యారెట్, గ్రీన్ పీస్, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నా. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి మీరు యాడ్ చేసుకోండి. 2 ఎగ్స్లో ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ మీకు సరిపడినంత వేసుకొని కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోండి. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. వెజిటేబుల్స్, ఎగ్స్ రెండూ కలిపి చేసుకోవడం వల్ల ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మరియు రోజంతా యాక్టివ్గా ఉండడానికి, కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మన హైట్కి ఎంత వెయిట్ ఉన్నామో అని తెలుసుకోవడానికి ఒక చిన్న సింపుల్ ట్రిక్. మీరున్న హైట్కి -100 చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా హైట్ 153 అంటే -100 53. 5 kgs ఎక్కువ ఉన్నా పర్లేదు, 53కి 5 kgs తక్కువ ఉన్నా కూడా పర్లేదు. ఇలా ఒకసారి ట్రై చేసి మీ వెయిట్ కరెక్ట్గా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఈ ఆమ్లెట్లో టోటల్ కార్బోహైడ్రేట్స్ 4.6 గ్రామ్స్, ప్రోటీన్ 16 గ్రామ్స్, టోటల్ ఫ్యాట్ 20 గ్రామ్స్, టోటల్ క్యాలరీస్ 263 క్యాలరీస్ ఉన్నాయి. లంచ్ కోసం రాజ్మా పులావ్ చేస్తున్నాను. రాజ్మాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. దీన్ని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఇందులో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. 1 కప్పు రాజ్మాలో 26.2% మెగ్నీషియం, 13% కాల్షియం ఉంటుంది. వీటి బోన్స్, టీత్ స్ట్రాంగ్గా అవడానికి సహాయపడుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. ఇందులో 15% పొటాషియం ఉంటుంది. పొటాషియం వల్ల ఎవరైతే హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది మరియు డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి కూడా. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి మీరు యాడ్ చేసుకోండి. డైట్లో ఉన్నప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రాజ్మా తీసి ఇందులో వేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి 100 గ్రామ్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు వేయడం వల్ల ఈ పులావ్కి టేస్ట్తో పాటు టెక్స్చర్ కూడా బాగా వస్తుంది. పెరుగు వేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేసుకొని ఒకసారి బాగా కలిపి గంట పాటు నానబెట్టుకున్న రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్కి గ్లాసున్నర రైస్ వేసి 2 విజిల్స్ వచ్చాక ఆపేయాలి. ఈ పులావ్లో టోటల్ కార్బోహైడ్రేట్స్ 42.3 గ్రామ్స్, ప్రోటీన్ 7.1 గ్రామ్, ఫ్యాట్ 7 గ్రామ్స్, ఫైబర్ 2.8 గ్రామ్స్, టోటల్ ఎనర్జీ అంటే క్యాలరీస్ 216 క్యాలరీస్ ఉంటాయి. ఈ పులావ్తో పాటు 1 కప్పు రైతా, 1 కుకుంబర్, క్యారెట్, ఆనియన్ తీసుకుంటున్నాను. 1 కప్పు రైతాలో కార్బోహైడ్రేట్స్ 5 గ్రామ్స్, ప్రోటీన్ 2.3 గ్రామ్స్, టోటల్ క్యాలరీస్ 30 క్యాలరీస్ ఉంటాయి. కుకుంబర్, ఆనియన్, క్యారెట్ 30 క్యాలరీస్. టోటల్ నా లంచ్లో 321 క్యాలరీస్. 1 o'clockకి నా లంచ్ తీసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్లోకి హ్యాండ్ఫుల్ రోస్టెడ్ పీనట్స్ తీసుకుంటున్నాను. వీటి బదులు మీరు ఫ్రూట్స్ కానీ, గ్రీన్ టీ కానీ, ఏమైనా సలాడ్స్ కానీ తీసుకోవచ్చు. ఇందులో టోటల్ కార్బోహైడ్రేట్స్ 4.6 గ్రామ్స్, ప్రోటీన్ 7.3 గ్రామ్స్, ఫ్యాట్ 14 గ్రామ్స్, టోటల్ క్యాలరీస్ 161 క్యాలరీస్ ఉంటాయి. డిన్నర్ కోసం 49 గ్రామ్స్ పోహా అంటే అటుకులు తీసుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది. 150 గ్రామ్స్ మిల్క్లో అటుకులు యాడ్ చేసుకొని 15 మినిట్స్ వదిలేస్తే చాలు. 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఇలాగే స్నాక్స్ కింద ఇచ్చేది. సంక్రాంతి వచ్చిందంటే చాలు 1 బస్తా ధాన్యం పట్టుకెళ్ళి అటుకులు ఆడించేవాళ్ళు. సో ఇంట్లో ఎప్పుడూ అటుకులు ఉండేవి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో టోటల్ కార్బోహైడ్రేట్స్ 33.66 గ్రామ్స్, ప్రోటీన్ 5.73 గ్రామ్స్, టోటల్ ఎనర్జీ అంటే క్యాలరీస్ 201 క్యాలరీస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లీస్ట్ 100 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరిన్ని ఇలాంటి హెల్తీ డైట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.